ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షాలోమ్. ఈ దినం కొరకు కీర్తనలు 119వ అధ్యాయము 105వ వచనము. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్నది. మన త్రోవకు వెలుగుగా ఉన్నది ఏది అంటే దేవుని వాక్యము. మనము వాక్యానుసారంగా జీవించినప్పుడు మన కార్యాలన్నిటినీ కూడా చక్కగా మనం చేయడానికి అవకాశం ఉన్నది. వాక్యానుసారంగా మనం జీవించాలంటే మొదటగా మనం చేయవలసిన కార్యము దేవుని వాక్యాన్ని మనము ధ్యానించాలా. ప్రతిదినము మనం అన్నీ చేయడానికి మనకు సమయం ఉంటుంది, కానీ దేవుని వాక్యాన్ని మనం ఆధారం చేసుకోవడానికి, దేవుని వాక్యానుసారంగా జీవించడానికి ముఖ్యమైన పని మనం చేయవలసింది ఏంటంటే దేవుని వాక్యాన్ని చదవడం. ప్రతిదినము ఉదయాన్నే మనము దేవుని వాక్యాన్ని మనం ఆశ్రయించినప్పుడు, వాక్యాన్ని మనము చదివినప్పుడు దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. మన అన్నిట్లో కూడా ఆయన మనకు తోడుగా ఉంటాడు. చిన్నతనం నుండి మన పిల్లలకు మనము ఏం నేర్పించినా నేర్పించకపోయినా దేవుని వాక్యాన్ని చదవడం మనము మన పిల్లలకు మనం నేర్పించినట్లయితే అదే వారి జీవితాలకు వెలుగుగా ఉంటుందని దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈ దినం నుండి మన పిల్లల్ని మనము దేవుని వాక్యంలో మనము నడిపిద్దాము. వాక్యానుసారంగా వారు జీవించినప్పుడు వారు ఈ లోకానికి వారు వెలుగుగా ఉంటారు. ప్రార్థించుకుందాం. దేవా, నీకు స్తోత్రాలు తండ్రి. నాయన పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు తండ్రి. మా ప్రియులు తలపెట్టే కార్యాలన్నిట్లో ప్రభువా వారికి విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ వాక్యానుసారంగా తండ్రి మేము ఈ లోకంలో జీవించడానికి కృపను అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.